ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ప్రస్తుతానికి మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నేను సంత నేను వీడియో పెట్టాను. మీరు చాలా తక్కువ చూశారు, వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి. మీరు దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తారనుకున్నాను, లైక్స్ ఎక్కువ చేస్తారనుకున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ ప్రకారం అసలు ఎవరు లైక్లు చేయలేదు, సపోర్ట్ చేయట్లేదు. మీరు ఎలాగైనా చేస్తే అసలు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఛానళ్ళకి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కదండి ముందుకెళ్తుంది. మీరు ఇలా సపోర్ట్ చేయకుండా, లైక్లు చేయకుండా, మీరు పెద్ద పెద్ద ఛానల్కి మీరు చేయకపోయినా వాళ్ళకి లైక్స్ వ్యూస్ ఉన్న సబ్స్క్రైబ్స్కి చేస్తారు. కానీ నాకైతే సబ్స్క్రైబ్స్ ఉన్నారు కానీ వ్యూస్ చాలా తక్కువ, చూసిన వాళ్ళు చాలా తక్కువ చూస్తున్నారు. కాబట్టి మీరైతే చూసిన వాళ్ళైనా సరే లైక్లు చేయండి. లైక్ చేస్తే మరి కొంతమంది చేరుతుంది కాబట్టి మీరు లైక్లు చేయండి. కంపల్సరీ నాకు సపోర్ట్ చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయాలి. వీడియోలోకి అయితే వెళ్దారండి. ముందుగా మనం ఆ వీడియో అయితే ఉల్లిపాయలతో స్టార్ట్ చేసాం కదండి. ఈరోజు అయితే గుండు టమాటాతో స్టార్ట్ చేద్దాం. ఇది టమాటా మనం ప్రతి కూరలో కూడా యూజ్ చేస్తాం. టమాటా లేదే మన కూర ఎంత రేటుకి వెళ్ళినా కూడా 100 రూపాయల వరకు వెళ్ళింది, కానీ మనం ఇది కొనకంటే అయితే లేదు కదా. అలా అనమాట. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ, ఇప్పుడైతే తెల్లుల్లి, ముందల్లా టమాటాలు, ఇప్పుడు తెల్లుల్లి రేటుకి వెళ్ళింది అనమాట. తెల్లుల్లి అసలు ఎక్కడ రేటు ఎక్కడ కొనలేకపోతున్నాను. ఆంధ్ర సైడ్ ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ తమిళనాడులో అయితే పావు కేజీ 120 రూపాయలు ఉందన్నమాట. మనకి ఇక్కడ పావు కేజీ 120 రూపాయలు ఉంది. ఆంధ్ర సైడ్ అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇలా ఉందన్నమాట. ముందుగా అయితే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం దీన్ని టమాటాలని, మన తెలుగులో టమాటా అంటాం, టమాటా అంటారు. తమిళ్లో అయితే దీన్ని తకాలి అంటారనమాట. తకాలి, దీన్ని మనం తెలుగులో టమాటా అంటాం, తమిళ్లో తకాలి అంటారనమాట. ఓకేవా? మీరు సపోర్ట్ చేయండి, అప్పుడే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. యూట్యూబర్స్ కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కంపల్సరీగా సపోర్ట్ చేయండి. నేనే కాదు, నాలా ఉండేలా కొత్తగా వచ్చేవాళ్ళు అందరికైనా మీరు సపోర్ట్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పెద్ద ఛానల్ కంటే చిన్న ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. కాబట్టి నేనైతే మనసారా మీరు సపోర్ట్ చేయమని అయితే కోరుకుంటున్నాను. మనకి నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే చిక్కుడుకాయ అండి. మనం ఇది పొడుగు చిక్కుడు అంటాం, చిక్కుడుకాయ అని పిలుస్తూ ఉంటాం. ఇదైతే చిక్కుడుకాయ కదా, తమిళ్లో పైతింక అని అంటారు అనమాట. పైతింక ఏదైనా అంటే మనకి ఈ ఒత్తులు వస్తాయి తమిళ్లో ఎక్కువ. మనమైతే నార్మల్గా మాట్లాడేటప్పుడు పైతింక అని, బెన్న సంజింగ్ అంటే పైతింక సంజ మాట్లాడేటప్పుడు పైతింక అని చెప్పవచ్చు. కాకపోతే మనకి రాసేటప్పుడు ఒత్తుల్లాగా వస్తాయి అనమాట. అందుకే నేను రాసేది ఒత్తులతో రాస్తున్నాను అనమాట. దానికి మనం ఫుల్ మీనింగ్తో రాస్తున్నాను అనమాట. మనం మాట్లాడేటప్పుడు ఏదైనా సగం ఆడినట్టుగా ఆడేస్తాం. బెండకాయ అని పూర్తి నేమ్ అయితే మనం పైతింక అని ఏదైనా పిలవచ్చు. పైతింక అనమాట దీని పేరు. మన తెలుగులో చిక్కుడుకాయ, తమిళ్లో పైతింక. నెక్స్ట్ వెజిటేబుల్ చూద్దాం. నెక్స్ట్ అయితే మనకి బీరకాయ అండి. బీరకాయ తొక్క కూడా వదలం మనమైతే. చూసారా, దీన్ని మనం తెలుగులో బీరకాయ అంటాం, తొక్క కూడా వదలకంటే చట్నీలు, అలాగనే తమిళ్లో చట్నీ మనం పచ్చడి అంటాం కదా. మనం కొంచెం గట్టిగా చేసుకునే దాన్ని ఇదిలో రుబ్బుతాం, దాన్ని పచ్చడి అంటాం. తమిళోళ్ళు తోవేలు అంటారనమాట. పచ్చడి మనం పచ్చడి అంటాం, వాళ్ళు తోవేలు అంటారు. తొక్క తీసేసి కొంచెం పప్పులని వేసేసి మనం చేస్తాం కదా, దాన్ని మనం పచ్చడి అని అంటాం, వీళ్ళు తోవేలు అని అంటారు అనమాట. నిన్న ఏం చేశారంటే తోవేలు, అది మనలాగే తింటారులే, అన్నాడు కలుపుకొని తినచ్చు, నంచుకుంటూ తింటారు, కానీ అలా అని పిలుస్తారు. దాని పేరు తోవేలు అని పిలుస్తారనమాట. అలాగే నేమ్స్ మనకి మారుతాయి తప్ప మనం పిలిచే పిలుపులని ఏదైనా నేర్చుకుంటే ఏదైనా మనకి ఆంధ్రట్టు ఏది ఉండదు కదా. అలాగనమాట. దీని పేరు అయితే మనం బీరకాయ అంటాం, తమిళ్లో పీకెంకాయ అని అంటారనమాట. దీని పేరు పీకెంకాయ. నేను నేమ్స్ కూడా ఇస్తాను, మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చవచ్చు. పీకెంకాయ. నెక్స్ట్ వెజిటేబుల్ మనకి పండగ చిక్కుడు, బాల చిక్కుడు. దీనిలో బోల్డ్ రకాల చిక్కుడులు ఉన్నాయి కదా. ఇలా ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, ఇంకా సన్నంగా ఉంటాయి. ఇట్లా 3-4 వెరైటీలు ఉన్నాయి. ఏదైనా చిక్కుడుకాయ పేరు ఒకటే, కాకపోతే వెరైటీగా ఉన్నాయన్నమాట. దీన్ని మనం తమిళ్లో పండగ చిక్కుడి అంటే కదా, పండగ చిక్కుడి అని పిలుస్తారు. బాల చిక్కుడి, సన్న చిక్కుడి, ఏ చిక్కులు అన్ని చిక్కులు ఒకటే, కాకపోతే నేమ్స్ పిలుస్తారనమాట. దీన్ని మనం తెలుగులో చిక్కుడుకాయ, పండగ చిక్కుడు అని పిలుస్తారు. తమిళ్లో అయితే అవరకాయ ఏదైనా అనొచ్చు. అవరకాయ, చూసారు కదా, అవరకాయ అలా అనమాట. నేను ఈసారి ఇవి తెచ్చాను కాబట్టి ఈసారి ఇంకొకటి తెస్తాను, కానీ దాని పేరు కూడా అవరకాయే. దీన్ని అవరకాయ అంటారు, దాన్ని అవరకాయ అని అంటారు. మన చిక్కుడుకాయలు అని పిలుస్తాం. వీళ్ళు అంతే, ఒక పేరుని అన్నింటికి చిక్కుడుకాయ, అవరకాయ. ఇది పెద్ద నాటు అవరకాయ, హైబ్రిడ్ అవరకాయ అని పిలుస్తూ ఉంటారనమాట వీళ్ళు. దీన్ని అవరకాయ అంటాం అనమాట. మనం వెజిటేబుల్స్ అయితే అయ్యాయి కదండి. దీన్ని మనం తోటకూర తెచ్చామండి. తోటకూరనే అరకీర అంటారనమాట. సోమవారం సంత కాబట్టి మంగళవారం మా అబ్బాయి స్కూల్లో కూర కట్టాలి, ఆకుకూర, అందువల్ల దీన్ని తెచ్చాము. దీని పేరు తమిళ్లో అరకీర అంటారనమాట. ఈరోజు అయితే వెజిటేబుల్స్
పూర్తయిపోయాయి. మీరు సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ బట్టి నేనైతే వీడియోస్ చేస్తాను. కంపల్సరీ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మీ సపోర్ట్ ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.